ప్రైజ్ ది లార్డ్. దేవుని నామాన్ని మహిమ కలుగుగాక. మనం కానీ బైబిల్ గ్రంథం కానీ చదివినట్లయితే మనకు అనేకమైన దేవుని యొక్క వాగ్దానాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. మనకు బైబిల్ గ్రంథంలో అనేకమైన వాగ్దానాలు నెరవేరుతున్నట్టు మన జీవితంలో కూడా నెరవేరుచున్న వాగ్దానాలు అనేకమైనవి మనకు కనిపిస్తూ ఉంటాయి. మనం గత 30 దినముల పాటు మనం ఏం ధ్యానించుకున్నాము అంటే జ్ఞానం అనేది ఎలా ఉంటుంది, జ్ఞానం అనేది మనకి ఎలా వస్తుంది అనే విషయాల గురించి మనం ధ్యానించుకున్నాం. కాబట్టి మనం రాబోయే 30 దినమాల్లో దేవుని బైబిల్ గ్రంథంలో ఉన్న వాగ్దానాల గురించి మనం ధ్యానించుకోబోతున్నాం. మనం ఈ దినమందు ధ్యానించుకోబోతున్న వాగ్దానం ఏమిటి అంటే, మనం హెబ్రీయులకు పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం కానీ చదివినట్లయితే, నేను నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ విడవను అన్న మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ మాట మనం అనేకమైన సార్లు మనం సమాజంలో కూడా వింటూ ఉంటాం. నేను నిన్ను విడువను, నేను నిన్ను విడిచిపెట్టను అనే మాటలు అనేక మంది చెప్తూ ఉంటారు. కానీ నెరవేర్చే వాళ్ళు అసలు చాలా అరుదుగా మనకు కనిపిస్తూ ఉంటారు. కానీ అక్కడ ఒక లైన్ ఉంటుంది, ఒక వాక్యం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను ఉపేక్షించను అని అక్కడ మనకు వాక్యం కనిపిస్తూ ఉంటుంది. అనగా దేవుడు మాత్రమే ఎటువంటి పరిస్థితులు అయినా సరే, ఎటువంటి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టకుండా, నీకు రోగం వచ్చినా, బాధ వచ్చినా, కష్టం వచ్చినా కూడా వదిలిపెట్టకుండా దేవుడు ఆయన మాత్రమే. కాబట్టి ఆయన్ని ఆశ్రయిద్దాం. ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనుషులకు చెప్పుకోనకుండా దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని యందు నమ్మిక కలిగి ఆయనకి చెప్పుకొని ఆయన మనం విడిపిస్తాడని నమ్మకం కలిగి ఉందాం. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.